చికెన్ కట్ చేయడం కూడా ఒక ఆర్ట్. తప్పు పెట్టి కన్నా ఉత్తగడు కన్నా ఇప్పుడు ఏదో ఒకలా చికెన్ కట్ చేస్తాము. కానీ మొన్న ఏదో యూట్యూబ్లో వీడియో చూసిండు. అప్పుడు ఇట్లా కట్ చేయాలి, వండుతున్నప్పుడు ఇట్లా ఈగలు తోకలు రావు, ఇట్లా కట్ చేయాలని చూపించిండు. నేను మర్చిపోయినప్పుడు సగం సగం చూసిన వీడు ఏడుస్తుండని చెప్పి. ఇప్పుడు ఎట్లా కట్ చేయనో మీకు కూడా చూపిస్తాడంట వెంకట్, చూడండి. A few minutes later. చికెన్ ఎట్లా కట్ చేయాలో నేర్చుకున్నా, అది నీకు చూపిస్తా. సరే ఓకే ఓకే. చికెన్ కట్ చేయడం కూడా ఒక ఆర్ట్. చికెన్ కట్ చేయడం కూడా ఒక ఆర్ట్. అబ్బో మజాక్ కాదు మరి. చికెన్ ఫస్ట్ ఇట్లా కడగన్నా ప్రాపర్. ఎప్పుడు కానీ చికెన్ ఎంత మంచిగా కడుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది. ఓకే. తప్పు పెట్టి కడగన్నా ఉత్తగడు కన్నా తప్పు పెట్టి కడగన్నా ఉత్తగడు కన్నా సబ్బు పెట్టి స్నానం చేసేది కానీ జస్ట్ ఊరికే ఇట్లా కడగాలి. ఇందులో వాటర్ తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తా అని నీళ్ళు వస్తున్నావు. అదే ఇందులో వాటర్లో సాల్ట్ వేయాలి. ఓకే. ఆరో నువ్వు నేర్చుకుంటావా చికెన్ కట్? ఇంకొకటి ఏంటంటే చికెన్ కట్ చేసేటప్పుడు ముక్క ఇక్కడ అక్కడ ఇట్లా ఏమంటారు గజిబిజిగా కట్ చేయదు, నీట్గా కట్ చేయాలి. సరే నువ్వు ఎట్లా కట్ చేస్తావో చూస్తాం కదా ఇప్పుడు. కట్ చేయి. ఎప్పుడు కానీ చికెన్ కట్ చేసేటప్పుడు ఈ జాయింట్లు చూసుకోవాలి. ఓకే. జాయింట్లు చూసుకొని ఆ జాయింట్లను పట్టుకొని కట్ చేయాలా? కట్ చేయాలి. ఓకే. నేనైతే మధ్యలోకి కట్ చేస్తా. అదే ఫస్ట్ అటు ఇటు కట్ చేసి తర్వాత జాయింట్స్ కట్ చేస్తా. అటు జాయింట్ ఇటు జాయింట్ కాట్ పెట్టుకోవాలి. అయ్యా నైఫ్ కూడా కొంచెం పెద్దగా ఉండాలి, చిన్నగా అయితే కొంచెం కట్ చేయడానికి కష్టంగా ఉంటుంది. అయితే ఇది మొత్తము ఈ చికెన్ కట్ చేయడానికి, మటన్ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారు షాప్ లో, ఇంకా చిన్న చిన్న కట్ చేయడానికి నైఫ్ వాడతారు. మంచిగా కరెక్ట్గా వచ్చింది. నేనైతే దాన్ని ఇట్లా కోస్తూనే ఉంటా ఫాస్ట్గా అయిపోవాలనేసి. చిన్న చేయి పెట్టద్దు, ఇక్కడ వెంకట్ చికెన్ కట్ చేస్తుండ అనేసి నేను చూపిస్తున్నా. వెంకట్ ఇక్కడ ఉన్నాడు, ఆరవి ఇక్కడ ఉన్నాడు కదా, ఆ చిన్నోడు చూడు కోతి ఫెలో. వదిలేస్తే కథం చదువుతూనే ఉంటాడు. అత వద్దు మీద ఎత్తేసుకుంటావు మళ్ళీ ఏదన్నా వాటర్ మీద ఉంది. వీడు ఆడుకో. ఇప్పుడు లెగ్ లెగ్ పీస్ కట్ చేస్తాం. ఫస్ట్ స్కిన్ తీయాలి కదా, అంటే ఇది అన్ని తీస్తే స్కిన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. స్కిన్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే. నేనైతే ఫస్ట్ స్కిన్ వీకేస్తా. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇట్లా విడవాలి. ఓకే. విడిస్తే మనకి కరెక్ట్గా వస్తుంది. ఆరో నువ్వు పక్కకు జరుగు, నీకు చిత్తుంది, దానికి రసం వస్తుంది కదా, చిత్తుంది, నీ డ్రెస్ పైన చిత్తుంది. మరి ఇట్ సైడ్ కూడా సేమ్ టక్కనాలా. నీకు వచ్చారు చికెన్ కట్ చేసుడు? వచ్చిందా? ఇప్పుడు వచ్చిందా? చెయ్యి పెట్టింది అట్లా మధ్యలో. నాటు కూడా అయితే భలే ఉంటుంది. డాడీ చికెన్ ఎట్లా కట్ చేస్తుండే చూడు, నువ్వు నేర్చుకుంటావా? సరే నేర్చుకుందాం. అట్లా ముక్కలు పెద్ద పెద్ద కట్ చేసుకుంటా నీళ్ళలో వేస్తున్నాడు. ఆ చికెన్ ముక్కలు నీళ్ళలో వేసింది కదా, ఇప్పుడు ఉప్పు కూడా వేస్తుండు. ఇప్పుడు ఏం చేయాలి? ఫాస్ట్గా అయిపోయింది. నేనైతే ఇప్పటిదాకా స్కిన్నే కట్ చేస్తుండే, అది పడేయనికి. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని లివర్ రాలేదా మధ్యలో? రాలేదు. ఒక్కొక్క కూరలో పెట్టాడు, ఒక్కొక్క కూరలో పెట్టాడు. ఇప్పుడు మధ్యలో మధ్యలో ఒక బోన్ అక్కడ సైడ్ ఉంటుంది కదా, అందుకని ఇది ఈజీగా కట్ అవుతుంది. అటు సైడ్ అయితే ఈజీగా కట్ కాదు. నువ్వు ఒకేసారి కత్తి పెట్టి ఇట్లా ఇట్లా అంటున్నావు కదా, దాన్ని కోసి కోస్తా. అందుకనే ముక్క వండేటప్పుడు వచ్చేసింది, అయిపోయింది. పాపమా అయితే తినకు, పాపం కదా ఇట్లా అంట, తినకు సరేనా నువ్వు. ఇప్పుడు కత్తి పెడితే ఏంటంటే ఒకటేసి అట్లా కట్ చేసి తీసేయాలి అంతే. ఓకే. మళ్ళా కత్తిని లేపుడు పెట్టుడు అట్లా చేయదు. సరే. చికెనా? కోడి వచ్చింది. అయిపోయింది. పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే ఇట్లా ఉప్పు నీళ్ళలో వేస్తున్నాడు.
ఇప్పుడు దీన్ని ఇదంతా క్లీనప్ చేసుకొని దీన్ని కట్ చేసుకుంటాం. చెత్త ఉంది. వాళ్ళు ఆల్రెడీ మొత్తం లోపల క్లీనప్ చేసి ఇచ్చారు కాబట్టి తొందరగా అయిపోతుంది. లేకపోతే ఇట్లాంటి చెత్త మస్తు వస్తుంది కదా. వాళ్ళు కోడి మొత్తం క్లీన్ చేసి అమ్ముతారు. ఇక చిన్న చిన్నవి ఉంటాయి, అవన్నీ మనం ఇంట్లో వేసుకోవాలి. ఇక చెత్త మొత్తం కింద పోతుంది. అట్లా తింటావా? కింద పోతుంది. దీని స్కిన్ కూడా తీసేస్తున్నావు ఇప్పుడు. ఇంకోటి స్కిన్ కూడా తీసేస్తుండు. ఏముంది? స్కిన్ ఉంది. అతను సదరొద్దు, అవి కడిగేవి. వద్దు వద్దు వద్దు, కప్పు అది ఈజీగా కట్టు కాదు కదా అబ్బో. రెండు ముక్కలు అయినాయి. ఒక్క ముక్క అయ్యాలి. మెడ కాదు, మెడ పెట్టిస్తాడు కానీ పడేసినట్టున్నాడు. ఈ కోడ్లో మర్చిపోయినట్టున్నాడు. పెద్ద మెడ ఉంటుంది కదా, అది పెడతాడు మొత్తం. వెంకట చేతిని కొడుతున్నాడు కదా, నేనైతే కత్తి మీద చెక్క పెట్టి కొడతా. డాడా అంటాడు కానీ నువ్వు అనవద్దు, ఎందుకంటే డాడా స్ట్రాంగ్ పెద్దగా ఉన్నాడు కదా, నువ్వు చిన్నగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు కట్ చేయొద్దు. పెద్దగా అయినాక కట్ చేయాలి. డాడా పెద్దగా అయింది కదా. ఏం తింటావు? వానికి ఎప్పుడన్నా ఐస్ వాటర్ అడిగితే నువ్వు చిన్నగా ఉన్నావు కదా తాగొద్దు అని చెప్తా. అందుకని ఇప్పుడు మనకి అది గుర్తుకొచ్చింది. నేను పెద్దగా అయినాక ఐస్ వాటర్ తాగుతా అని చెప్తున్నాడు. చికెన్ ఎట్లా కట్ చేయనో నేర్చుకుంటున్నాడు కూడా. ఇప్పుడు నేను చేసిన ఇది ఇట్లుండే కదా, ఇట్లుండే కదా. అవును, ఇట్లా వండబెట్టి 2 ముక్కలు చేసిన. 2 ముక్కలు చేసి ఇగో ఇగో ఇక్కడ 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 బాగా ఈజీ ఉంటుంది కట్టింగ్. ఇంకా ఉంది, ఇది లాస్ట్, ఇది లాస్ట్ వన్. ఇక్కడ తొర్ర ఉంటుంది కదా, ఈ తొర్ర మీద కొట్టినాం అనుకో. బొక్కలు సన్నగా ఉంటాయి కదా, లెగ్ పీస్లు ఆ జాయింట్స్ దగ్గరనే పెద్ద పెద్ద బొక్కలు ఉంటాయి. ఇంకా ముక్క లెగ్ పీస్, లెగ్ పీస్ వచ్చిందిరా. లెగ్ పీస్ తింటావా? ఇప్పుడే అట్లా చూస్తున్నావు. లెగ్ పీస్ కావాలా? ఇట్లా చూస్తుండే, కట్ చేస్తుండే. ఇట్లా కత్తి పెడితే స్కిన్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు దీనికి కూడా సేమ్ ఎట్లా అంటే ఇక్కడ జాయింట్ ఉంటుంది, ఆ జాయింట్ పట్టుకోవాలి. థాయ్ అండ్ లెగ్ పీస్. సో ఇక్కడ జాయింట్ ఉంటుంది, జాయింట్ పట్టుకోవాలి. పట్టుకొని ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో చిన్న బొక్క ఉంటుంది. సో థాయ్ పీస్కి లెగ్ పీస్కి మధ్యలో జాయింట్ ఉంటుంది, ఆడ కట్ చేయాలి అంతే కదా, ఆడ గ్యాప్ ఉంటుంది. ఎగ్జాక్ట్. ఇప్పుడు దీన్ని ఇట్లానే వేస్తావా, కట్ చేసుకుంటావా, నీ ఇష్టం. కట్ చేయి 2 ముక్కలు. మనం కూరగా వండుకునేది అంత పెద్ద ముక్క ఎందుకు? ఆ లెగ్ పీస్కి కొంచెం అక్కడక్కడ ఇట్లా తీగలు సాగలు తిరుగుతున్నాయి కదా, దానికి తీసేస్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే చిన్న ఉన్నప్పుడు కట్ చేసి కడిగినాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ అంతా జిల్లు అయిపోతుంది. ముందే పెద్ద ఉన్నప్పుడే కడుక్కున్నాం అనుకో. అంటే ఇప్పుడు కడుగుతావు, మళ్ళీ తర్వాత కడగవయ్యా? ఇక కడుగులేదు, ఇప్పుడే కడుక్కుంటే అయిపోయి. ఓకే, ఆల్రెడీ మొత్తం కట్ చేసినావు కాబట్టి ఇప్పుడు కడుగుతావు కదా. ఈ చెక్క మీద నేను చపాతీలు చేస్తా. నేను చపాతీ చేయడానికి తీసి పెట్టినా, ఇట్లనే దీని మీద కూడా చికెన్ కట్ అయిపోయింది. అమ్మో హైట్ తక్కువైంది, అందుకని చీర ఆరోగాడు ఇప్పటిదాకా వేసుకున్నా, దాని మీద నేను నిలబడుతున్నా. అప్పుడు మీకు ఈజీగా చూపించచ్చు. వీళ్ళిద్దరు ఇగో ఇక్కడ ఆడుతున్నారు. ఇగో ఆడు పండుకుంటాడని పండబెట్టి ట్రై చేస్తే అస్సలు పండుకుంటలేడు. ఇగో ఇది ఎందుకు తెచ్చుకున్నా అంటే చికెన్ కట్ చేసుకుంటే ఆయన లేస్తాడు, నీళ్ళు మొత్తం గారిపోతాయి, అందుకని ఇది తెచ్చింది. చికెన్లకి అన్ని నీళ్ళు పోనీకి ఇలా తీస్తుంది, పెద్ద పెద్ద ముక్కలన్నీ ఇట్లా తీసి కట్ చేస్తాడు. ఇందులో ఉన్నాయి ముక్కలు. వచ్చినావా? కనిపించిందా? ఏం కనిపించింది? చికెన్. అతను వాడు కూడా వస్తుంటాడు. నిలబడినా
నేనైతే చికెన్ స్మెల్ పోవాలని చెప్పి అందరు చేయరు, కానీ కొంచెం పెరిగేస్తా. పెరిగేసి సాల్ట్ ఆ పెరుగు ఉప్పు మొత్తం చికెన్కి పట్టి పోయేలాగా మొత్తం ఇట్లా కలుపుతున్నాడు. నువ్వు తినవా? చీ వ్యాక్ అంటున్నావు. తింటావా? చీ వ్యాక్ అన్నావు కదా, తినదు. వీడికైనా అన్నీ చూస్తున్నాడు ఏం చేస్తున్నా ఏంటని. అత అట్లా పెరుగు ఉప్పుతో మొత్తం ఇట్లా కలిపినాక నీళ్ళతో కూడా మళ్ళీ కలుపుతున్నాడు ట్యాప్ ఓపెన్ చేసి. అంటే చికెన్ ఫ్రెష్గా ఉంది అయినా సరే కానీ మనం బయట నుంచి తెచ్చినాం కదా కడుగుదామని చెప్పి ఇట్లా కడుగుతున్నాం. మళ్ళీ జాలి దాంట్లో మళ్ళీ వేస్తుంది చికెన్కి నీళ్ళన్నీ పోవాలని చెప్పి. అట్లా అట్లా అంటుంటే ఎక్కువ నీళ్ళు పోతాయి, మళ్ళీ అందులో వేస్తే మళ్ళీ కిందికి నీళ్ళన్నీ గారిపోతాయి. లేకపోతే కూర వేసేటప్పుడు కూరలో నీళ్ళు ఎక్కువ వస్తాయి డైరెక్ట్ వేస్తే, అందుకని నీళ్ళు పోయేదాకా ఇట్లా పెడతాయి. సేమ్ ఇంతకుముందు ఒక లెగ్ పీస్ కట్ చేసిండు కదా, తాయికి లెగ్ పీస్కి మధ్యలో జాయింట్ దగ్గర అక్కడ ఇట్లా పట్టుకొని కట్ చేస్తుండు. అది కావాలా చెక్క? ఆ లెగ్ పీస్లో 2 ముక్కలు చేయు. లెగ్ పీస్లో 2 ముక్కలు చేస్తుంది. ఓకేనా? చెక్క నేనైతే చెక్క టన్నా 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 కొడుతా. నువ్వు ఒక్క దెబ్బకి కథం పెట్టినావు దాన్ని. ఆరవు సదరు దాన్ని రెడీ అలా ఉండే ఒకటి ఇట్లానే రెడీ అయ్యు. లేకపోతే ఇంట్లో చేద్దాం. మొన్న బర్త్డేకి ఈగలు వచ్చినాయి, ఇంకా పోతనే లేవు. అన్ని డోర్లను ఓపెన్ చేసినాము, ఇక్కడ వంట ఎక్కువ చేసినాం కదా, డోర్లను ఓపెన్ చేసేసరికి మన వెనకాలనే చెరువుంది కాబట్టి ఈగలు దోమలు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మొత్తం చేద్దామా లేకపోతే ఫస్ట్ కట్ చేయు, మనకి ఎంత సరిపోతుందో అంత కట్ చేసుకుందాం. తర్వాత మిగతాది డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. మిగతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇది ఏమంటారు వింగ్ కదా, వింగ్. అమెరికన్స్ ఇవి కూడా తింటారు, అంటే ఉత్తగా వేరే వింగ్స్లలో తింటాం. ఓకే, ఇవి తినరా? ఓకే, దీని పక్కది కదా. ఓకే, ఇది తింటారు వింగ్స్. ఇది ఏంటంటే ఇది కూడా అంతే. ఇది తోల్ నాకు ఇష్టం ఉండదు తోలు తీయడం దీన్ని, ఎందుకంటే వింగ్స్ మంచిగా తోలుతో తింటేనే టేస్ట్ ఉంటుంది. దీన్ని కూడా ఇట్లా జాయింట్ చూసుకొని, జాయింట్ ఒకవేళ దొరకకున్నా సరే ఎక్కడైతే కత్తి పెట్టినామో అక్కడనే కథం పెట్టాలి, ఒక దెబ్బకి కథం పెట్టాలి. లేకపోతే కూర వండేటప్పుడు ఇట్లా ఇచ్చుకోపోయినట్టు చికెన్ ఇచ్చుకోపోయినట్టు వస్తుంది, అంతే కదా. ఇంకో లెగ్ పీస్ నీళ్ళు ఎత్తుతున్నాయా? మనం ఇట్లనే షాప్లో కొట్టించుకున్నాం అనుకో, మిషన్తో కట్ చేస్తారు, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారు. ఇంకా దీనికన్నా మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ కట్ చేసుకోవాలి. దానికి బదులు కోడి తెచ్చుకొని మనం ఇష్టం వచ్చినట్టు ఇట్లా కూరకి కానీ, బిర్యానీ కావాలంటే బిర్యానీకి, ఫ్రైకి కావాలంటే ఫ్రైకి, సైజులు తగ్గట్టు మనమే కట్ చేసుకోవచ్చు. పాప ఉందా? పాపం అంటాపా? సరే, నీకు లేదు చికెన్ ఈరోజు, నీకు మామిడికాయ తొక్కేసి పెడతా. పాపం కదా, ఏం పడేస్తావు? సరే, చికెన్ నీకు లేదు ఈరోజు, నేను తమ్ముడు డాడీ తింటాం. నిద్ర పోవచ్చు కదరా మంచిగా, నిద్ర పోయలేవు, పండుకో అందులోనే. ఇంకా పండుకుంటావా? రమ్మంటే ఇప్పుడు వస్తాడు అని చెప్పి ఆడుకోకొస్తే ఆడుకో. ఇదే బ్రెస్ట్ పీస్ అంటారు కదా, ఇది కాస్ట్లీ ఉంటుంది, మంచి పీస్, సపరేట్గా అమ్ముతారు. ఇది దీనికి కూడా ఇట్లా బొక్క ఉంది కదా, బొక్కతోటే కట్ చేయాలి. బొక్కతో కట్ చేస్తే ఏమవుతుంది అంటే నీకు కూరలో ఇచ్చుకోవద్దు. ఒకటే దెబ్బ కట్ చేయాలి కదా.
సాఫ్ట్గా వచ్చింది. మళ్ళీ ఈ బొక్క చాలా ఏమంటారు Easy ఉంటుంది. ఈజీ ఉంటుంది కదా, సన్నగా ఉంటుంది, అందుకని ఈజీగా కట్ అవుతుంది. ఇంత పెద్ద కావాలి, ఇంకా పెద్ద రావాలి. ఇప్పుడు అందులో రెండా? రెండు చేద్దామా? రెండు ఎందుకంటే పెద్దగా ఉంది కదా, ఒక ముక్క చిన్నగా ఒక ముక్క పెద్దగా అవుతుంది మళ్ళీ కూరలో. ఇంకా ఇంకా చిన్నగా వస్తున్నాయి. పడసాలి మొక్క, ఈ మొక్క పడసాలి పాట. పడేసే పాట అది, పడేసే పాట కాదు, మంచి పాట. ఇది పెద్ద ముక్క కాబట్టి మధ్యలోకి కట్ చేస్తున్నాను. ఇది ఏంటంటే ఇక దీన్ని డైరెక్ట్ మంచిగా గ్రిల్ లాగా ఫ్రై కానీ గ్రిల్ కానీ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఏం చేయాలంటే బొక్క ఏదైతే లేదో అక్కడ వరకు దీన్ని కట్ చేయాలా? సో దీన్ని మనం సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు, చికెన్ పికిల్ చేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఓకే. ఈ బొక్కతో ఉన్నది కూరలోకి వేసుకుందాం. బొక్కతో ఉన్నది కూరలోకి వేస్తే పికిల్ కావాలా నీకు? నా పిక్కలు కావాలి, నాకు పిక్ కావాలి. ఇది మనకి కూరకి సరిపోతుంది. ఇది వండుకొని పక్కన పెట్టుకుంటున్నాం. పికిలో ఫ్రై ఏదో ఒకటి చేసుకుందాం తర్వాత. మళ్ళీ కూర ఎక్కువ అయిపోతుంది మనకి. చాలు 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 కదా మనకి. ఇప్పుడు సో ఇది కడుగుడు అయిపోయింది కదా. కడుగుడు అయిపోయింది. కావాలంటే మామూలుగా లైట్గా కూడా కడుక్కోవచ్చు మళ్ళీ. ఓకే. ఇంకో డబ్బియానా? ఇంకో డబ్బా. ఇది ఒక్కసారి ఉత్తగా ఇట్లా కడుగుతున్నాడు. నీళ్ళు అయ్యే వరకు ఇట్లా పెడదాం. ఇట్లా ఇట్లాను నీళ్ళని పోతే ఇంకొంచెం సాల్ట్ వేస్తుండే. ఇలా కొంచెం సాల్ట్ వేస్తే సాల్ట్ వేసి పెడతావా లేకపోతే కడుగుతావా? సాల్ట్ వేసి లైట్ అంటే కడుగుతావా అది అట్లా ఉత్తగా పెడతావా? ఓకే. నేను మ్యారినేట్ చేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలి కదా సాల్ట్. అంతే. సరే, చిన్నోడు ఏడుస్తుండు, వాడిని పడుకోబెట్టి స్టార్ట్ చేద్దాం. వాడు ఏడుస్తున్నాను కదా, వానికి అలా బోర్ కొడుతుంది. ఇప్పుడు కింద దిగితే కథం. అందులో వాళ్ళకి జైల్లాగా ఉంది. ఏంటంటే మనం పని చేస్తుంటే అవి ఇవి నోట్లో పెట్టుకున్నాడు అనేసి అని లేచుడు అంతే. ఇప్పుడు సదరాలి. ఓవర్ యాక్టింగ్ ఏడిపోది. పోతాడు ఇక సతరానికి రిమోట్ దొరికింది, ఆడుకుంటాడు కదా అంత దొంగ ఫెలో. మనం ఎంట్రీ అయినా. అమ్మా నాకు చూసారు కదా, వెంకట్ స్టైల్లో వెంకట్ చికెన్ కట్ చేసిండు. మన స్టైల్లో చికెన్ కూర రెసిపీ చూద్దాం పార్ట్ 2లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.